అందరికి జై శ్రీరామ్. ఆపరేషన్ సింధూర్ ఈ పేరు ఇంటే చాలు పాకిస్తాన్ నా కొడుకులకు పాయింట్లు తడిసిపోతాయి. వాళ్ళ వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే 2025 ఏప్రిల్ 22వ తారీఖున పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో ఆ యొక్క ఉగ్రదాడికి ప్రతిఘటనగా భారత ప్రభుత్వం యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కరెక్ట్ గా ఆపరేషన్ సింధూర్ జరిగిన నేటికి 1 సంవత్సరం పూర్తవుతుంది. మన భారతదేశానికి సంబంధించినటువంటి పర్యాటకులు వేసవికాలం సందర్భంగా పహల్గామ్కి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఉగ్రవాద భావజాలం కలిగినటువంటి కొంతమంది చెత్తానా కొడుకులు ప్రత్యేకంగా ఆ పర్యాటకులు ఎవరైతే హిందువులు ఉన్నారని చెప్పేసి వారిని సపరేట్ గా డివైడ్ చేసి వారి మతం అడిగి మరీ చంపడం జరిగింది. ఈ దుస్సాహసాన్ని పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి చెత్తనా కొడుకును ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్కి సరైనటువంటి గుణపాఠం చెప్పాలి. నా భారతదేశానికి సంబంధించినటువంటి ఆడపడుచుల సింధూరాన్ని తూడిపేసినటువంటి ఈ దళిద్రమైనటువంటి నా కొడుకులకు భవిష్యత్తులో భారతదేశం వైపు చూడాలంటే కూడా భయం కలిగించేటట్టుగా ఉండాలని చెప్పేసి భారత ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది జరిగింది 28 గంటలే. అయితే ఈ 28 గంటల కాలంలో పాకిస్తాన్ భవిష్యత్తులో కూడా తేలుకోకుండా దెబ్బ కొట్టింది. ఈ 28 గంటల కాలంలోనే పాకిస్తాన్ లో ఉన్నటువంటి లష్కరే తైయబా, జైషే మహమ్మద్ ఇలాంటి ఉగ్ర కార్యకలాపాలను ఉన్నటువంటి సంస్థల యొక్క శిక్షణ కేంద్రాలను కూడా పూర్తిగా నిలబట్టడం జరిగింది. 100 మంది ఉగ్రవాదులను కూడా మనం ఈ సందర్భంగా చంపేయడం కూడా జరిగింది. ఇంకొక కొసమెరుపు ఏంటంటే 22 నిమిషాల కాలంలోనే మన భారతదేశానికి సంబంధించినటువంటి సైనికులు మన భారత భూభాగం నుంచి బయలుదేరి పాకిస్తాన్ భూభాగంలోకి ఎంటర్ అయి 2 పాకిస్తాన్ సైనిక శిక్షణ కేంద్రాలను ధ్వంసం చేసి ఆ తర్వాత 11 ఎయిర్ బేస్ క్యాంపులను కూడా ధ్వంసం చేసి సురక్షితంగా ఎటువంటి గాయం లేకుండా మన భారత భూభాగంలోకి మన సైనికులు దిగడం జరిగింది. ఇదంతా చూసినటువంటి పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ ఇలాగే కొనసాగితే గాన భవిష్యత్తులో ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఉండదు. కాబట్టి మమ్మల్ని ఏ రకంగానైనా కానీ క్షమించి మాకు ప్రాణభిక్ష పెట్టండి అని చెప్పేసి భారత ప్రభుత్వం యొక్క కాలు పట్టుకుంటే మనం ఆపరేషన్ సింధూర్ని ఆపేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి కూడా మన భారతదేశం యొక్క సైనిక శక్తి సామర్థ్యాలను కూడా మనం చూపించడం జరిగింది.